మ్యామ్ చెప్పండి. సో యోగా ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ మైండ్, బాడీ అండ్ బ్రెత్ యాజ్ ఇట్ వర్డ్. సో అది ఇమీడియట్గా రావాలి అని అంటే రాదు, బికాస్ దెర్ ఈస్ అ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ దిస్ ప్రెసెంట్ వరల్డ్. సో ఎట్లా చెప్తారు? సో అది ఎట్లా ప్రాక్టీస్ చేయాలి ఇన్ ద డైలీ లైఫ్? Yes. ముందుగా నా పేరు మంజుల, మంజు యోగా ఇన్స్టిట్యూట్ నాగోల్ నుంచి మాట్లాడుతున్నాము. బ్రీత్ గురించి అడిగారు. బ్రీత్ అనేది ఒక్క రోజులో అది డెఫినెట్ గా రాదు. ప్రాక్టీస్ షుడ్ బి దేర్. లైక్ ఏంటంటే ఇప్పుడు 7 years దాటిన చిల్డ్రన్ నుంచి మొదలు పెట్టాలి మనం. అలా గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ వెళ్తే ఇప్పుడు నవే డేస్ ఏంటంటే మనకు తెలుసు కదా పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు. సో కాలేజ్ లెవెల్ కదా, ముందు చిల్డ్రన్ నుంచి ఇప్పుడు చెప్తారు కదా ఎలా అంటే వాళ్ళ అగ్రెసివ్నెస్ అలాంటివన్నీ తగ్గిపోతాయి అన్నమాట వాళ్ళకి. అంతేకాకుండా నేనేం చెప్తున్నానంటే బ్రీతింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఐ మీన్ యోగా అంటే ఓన్లీ ఎక్సర్సైజ్ కాదు. లైక్ ఇప్పుడు జిమ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఏం తిట్టుకోవద్దు. జిమ్ ఏంటంటే ఇప్పుడు ఎక్సర్సైజెస్ ఏంటంటే యోగా ఏంటంటే అనబాలిక్, ఎక్సర్సైజెస్ ఏంటంటే క్యాటబాలిక్. అంటే ఏంటంటే యోగా చేస్తే మనం గెయిన్ చేసుకుంటూ, అంటే ఒకేసారి ఇప్పుడు ఎక్సర్సైజెస్ అయితే ఓన్లీ బాడీనే మనం కంట్రోల్ చేయగలుగుతాం, కొన్ని రోజులు తగ్గిన మళ్ళీ ఇట్ విల్ గెయిన్ మళ్ళీ పెరుగుతూ ఉంటాం. అది యోగా అయితే గ్రాడ్యువల్గా మనం రెండింటిని అంటే మూడింటిని బాడీ, మైండ్ అండ్ బ్రీత్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాం. అదే యోగా పరిభాషలో ఏంటి మనకి అంటే ఆత్మ పరమాత్మని అంటే కలుసుకోవడం, తెలుసుకోవడం అని మీనింగ్స్ ఉంటాయి. అలాగే ఇందాక మీరు అడిగారు డైట్ గురించి కూడా, అలాగే 3 types ఆఫ్ డైట్స్ ఉంటాయి మనకు, సాత్విక్, రాజసిక్, తామసిక్. నవే డేస్ ఏంటంటే ఓన్లీ యోగా అంటే ఓన్లీ ఫిజికలే కాకుండా మన మెయిన్ 70% ఆఫ్ ఇది డైట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ముందు డైట్ ని ఫాలో చేసుకుంటూ 30% మాత్రమే ఎక్సర్సైజెస్ మీద మనం ఆధారపడాలి. సో తామసిక్ అంటే మనకు తెలుసు కదా, రాజసిక్, తామసిక్. యోగిక్ డైట్ ఏంటంటే హాఫ్ బాయిల్డ్, కొంచెం లైట్ సగం ఉడికి పెట్టుకొని అలా తినాలి. కానీ నవే డేస్ కొడతారు, అలా ఎవరు ఎక్కువ తినరు. అలా అంటే చెప్తాం కానీ మనం బట్ ఎవరు పాటించరు. ఎక్కువగా రాజసిక్ డైట్ ని మనం తింటూ ఉంటాం, కొంచెం స్పైసీ ఫుడ్ ఓకే. అస్సలు జోలికి వెళ్ళంది ఏంటంటే తామసిక్ ఫుడ్, పౌల్ట్రీ ఫుడ్ అలాంటివి. ఇప్పుడు యాక్చువల్గా మాంసాహారం తినొద్దు, ఇంకా అట్లాగే బాయిల్డ్ లోపల పెట్టినవి, ఫ్రిడ్జ్ లో పెట్టినవి అలాంటివి తినకుండా ఉంటే మనం మెయిన్ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్ విల్ బి ఫైన్. మనం కొన్ని రోజులకి హ్యాపీగా యోగిక్ లాగా, నిజమైన యోగి లాగా తయారవుతాం అనమాట. మ్యామ్ అంటే నార్మల్గా నేను నేర్చుకున్నప్పుడు మాకు ఏం చెప్తుండే అంటే యూజువలీ మాకు యోగా చేసే పీపుల్ నార్మల్గా ఎవరైనా సరే ఒక నాన్ వెజ్ మనం కన్జ్యూమ్ చేస్తే 48 hours పడుతుంది డైజెషన్. అది పిల్లలు ఎవరికి తెలియకుండా వాళ్ళు తిని మంచిగా అసలు బాడీ కూడా కదలనివ్వరు. సో మనం ఎంత కన్జ్యూమ్ చేస్తే దాన్ని మళ్ళీ బర్న్ అవుట్ చేయడమే దట్ ఈస్ అ ప్రాపర్ ప్రొసీజర్ ఆఫ్ గోయింగ్ అన్నట్లు చెప్తారు మ్యామ్. సో ఏం చెప్తారు అంటే నాన్ వెజ్ అనే కాదు, సాత్విక్ ఫుడ్, ఇప్పుడు హాఫ్ బాయిల్డ్ ఫుడ్ అని మీరు చెప్పారు, ఇప్పుడు ఎవరు తీసుకోరు అట్లా. సో అలాంటప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోమంటారు? అదే అంటే ఇప్పుడు జంక్ అంటే ఇప్పుడు పిజ్జా, బర్గర్స్ వాటి జోలికి కొంతవరకు బెటర్ అనమాట. వాటి జోలికి వెళ్లకుండా నార్మల్వి కొంచెం అంటే స్పైస్, కారం తక్కువ, మనలో కోపాన్ని పెంచేవి తెలుసు కదా. ఇప్పుడు సత్వ, రజో, తమో త్రిగుణాస్ని కంట్రోల్ చేసుకోవాలంటే వీటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అట్లాగే 3 దోషాస్ ఉంటాయి మనలో, ఎయిర్, ఫైర్, బైల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. వాటిని మనం కేవలం ఆసనాల ద్వారా మాత్రమే మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు, తీసేయలేము బట్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కాబట్టి వీటన్నిటిని ముందు బాడీ, మైండ్ మనకి ఇదిగా ఉంటేనే మెడిటేషన్ మీదకి మనం వెళ్ళగలుగుతాం. అది నెక్స్ట్ స్టెప్ అనమాట. ముందే మనకు మెడిటేషన్ అంటారు, అలా రాదు. ముందు మనం అలసిపోతేనే కానీ మనం చిక్కుతాం కదా, పరిగెత్తుతూ ఉంటే దొరక. అదే విధంగా ముందు బాడీని మనం అలసేలాగా చేయాలి, తర్వాత మనం మైండ్ దొరుకుతుంది, అప్పుడు మన మనసుని మనం కొంచెం కంట్రోల్లో పెట్టుకోవడానికి కుదురుతుంది. మా వ్యూవర్స్, మా పల్లవి టీవీ చూస్తున్న వ్యూవర్స్ అందరికి మేబీ యంగ్స్టర్స్ కూడా ఉంటారు కాబట్టి ఫాస్ట్ వెయిట్ లాస్ కావాలి అని అంటే ఏదైనా ఒక మంచి డైట్ ఫ్రమ్ మార్నింగ్ నుండి నైట్ వరకు, అట్లనే మళ్ళీ క్రియ కూడా, ఇప్పుడు జలక్రియ ఏదైతే ఉందో ఆల్రెడీ వ్యూవర్స్ చూస్తారు కాబట్టి అది కూడా సూపర్విజన్ కింద వాళ్ళు ఫాలో అవుతారు. అది చేసుకుంటూ ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచి గ్లో కానీ లేదా మంచి ఫిజిక్ మెయింటెనెన్స్ కానీ ఫాలో అవుతారు, మేల్ అయినా ఫీమేల్ అయినా? యోగిక్ డైట్ లో కంపల్సరీ తినాలి. తినకుండా నవే డేస్ ఏంటంటే కొందరు మరీ తింటే ఫుల్ తినేస్తారు, లేకపోతే అసలు మానేస్తారు. అలా కాకుండా ఏంటంటే లిమిట్ గా తినాలి. మెయిన్ ఏంటో తెలుసా, టైం పాటించాలి. సేమ్ టైంకి మీరు తినేస్తే మాత్రం ఏమి ఉండదు. తినాలి. ఇప్పుడు యంగ్ ఏజ్ లో తినకపోతే పెద్దవాళ్ళు అయితే ఎటు తినలేరు, కాబట్టి లిమిట్ గా తినాలి. మెయిన్
టైం మెయింటైన్ చేయండి, మీకే తెలుస్తుంది ఎంత తేడా వస్తుంది. వెయిట్ కంపల్సరీ రోజు ఒకే టైం మెయింటైన్ చేయండి. అలాగే ఆయిల్ తగ్గించుకోండి. ఏం తినాలో ఎస్, మామూలు డైట్. ఇప్పుడు సడన్ గా మానేయమని ఇప్పుడు చెప్పారు. ఏది తినేవాళ్ళు ఇప్పుడు సౌత్ వాళ్ళు రైస్ ఎక్కువ అలా తింటారు, అలా నార్త్ వాళ్ళు రోటీస్ మెయింటైన్ చేస్తారు. సో అలా అన్నమాట, ఎవరు ఏది తింటారు దాన్ని సడన్ గా మార్చొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 తింటాం అనుకోండి, 3 మెయింటైన్ చేయండి కొన్ని డేస్, 3 అలా ఆఫ్టర్ సమ్ టైమ్ 2 అంతే, అంతకంటే తగ్గించకండి. అలా మెయింటైన్ చేయాలన్నమాట. మెయింటైన్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ మెయిన్ హ్యాపీగా ఉండాలి. ఫుల్ నిద్రపోవాలి, అది మెయిన్. నిద్ర తర్వాత హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. అఫ్ కోర్స్ మనకు అందరికీ బాధలు ఉంటాయి, వస్తూ ఉంటాయి కష్టాలు, అవి లేకుండా ఎవరు ఉండరు ప్రపంచంలో. కానీ ఏంటంటే మనం జస్ట్ బ్యాలెన్స్ చేసుకోవాలి, మనసుని బ్యాలెన్స్ చేసుకోవాలిరా. మనసుని బ్యాలెన్స్ చేసుకుంటే ఇవన్నీ మనం చేయగలుగుతాం. Okay. సో మ్యామ్, నేను పర్సనల్ గా like 30 kgs తగ్గాను బికాస్ ఆఫ్ మై ఓన్ డైట్ అండ్ Super. యోగా, Great, బికాస్ ఐ ఆల్సో యోగా ఇన్స్ట్రక్టర్ కాబట్టి. super. సో మ్యామ్, ఫర్దర్ గోయింగ్, ఈ యోగాలో ఇప్పుడు నేను పాటించింది ఏంటంటే 6 o'clock వరకు నా డిన్నర్ నేను ఎత్తి పరిస్థితిలో ఎండ్ చేసేస్తుండే. Yes, yes. సో 6 o'clock వరకు మనం డిన్నర్ కంప్లీట్ చేయడం వల్ల ఎలాంటి చేంజెస్ అవుతాయి బాడీలో? ఏంటంటే మనం ఇప్పుడు పూర్వకాలంలో ఏంటి, సూర్యాస్తమైన తర్వాత తినకూడదు అనమాట. అవును. అది సూర్యుని సన్న మెయింటైన్ చేయాలి మనం. సో అదే అనమాట, అందులో ఏం లేదు. ఎందుకంటే మనం పడుకునే ముందే మనం పడుకుంటాం, కానీ మన ఏంటి 10ంటికి తినేసి పడుకుంటాం, కానీ అది వర్కౌట్ అవ్వదు. మనం పడుకుంటాం కానీ లోపల పని అప్పుడే మొదలవుతుంది, మన విషయం మొదలవుతుంది. సో ఏంటంటే మనం పడుకునేటప్పటికి మన ఆర్గన్స్ కూడా కంప్లీట్ పని పూర్తి చేసుకుని అవి కూడా రిలాక్స్ అవ్వాలి. అప్పుడే మనకు గుడ్ స్లీప్ అండ్ గుడ్ ఆర్గన్స్ కూడా ఫుల్ వర్క్ చేసేసి అవి కూడా పొద్దున్నే మళ్ళీ కాన్స్టిపేషన్ లేకుండా అన్ని సవ్యంగా జరుగుతాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.